పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి పెనియేలు ప్రార్థన మందిరంలో స్త్రీల ఆదివారం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రార్థన మందిరంలో క్రీస్తు సంఘ మహిళలు ఆరాధన భక్తి శ్రద్ధలతో క్రీస్తును ఆరాధించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యేసుక్రీస్తు మహిమను కొనియాడటం జరిగింది. ఎవరికైనా సాధ్యపడుతుందని, అంటే అది క్రీస్తు మీద ఉన్న నమ్మకమేనని, ఆ నమ్మకమే మన జీవితాలకు భావితరాలకు బాస్టిగా నిలుస్తుందని, కావున నేటి తరం యువతి యువకులు క్రీస్తు ఆరాధనలో ముందడుగు వేయాలని ప్రార్థించడం జరిగింది. అలాగనే క్రీస్తు ఆరాధనలో ముందడుగు వేయాలని ప్రార్థించిన అనంతరం బైబిల్ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాస్టర్ ఈదా విజయప్రసాద్, ఆత్మీయ తల్లి దాయం సునీత, పాస్టర్ అమ్మ అశ్విని మరియు సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఎన్నో భయం ఉన్నా వాటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. మనం భయపడుతూ ఉంటే ఎప్పుడు మన నుంచి, కానీ మన దేవుడు మనకి ఎప్పుడు భయపడకుండా తప్పిస్తూ ఉన్నాడు. మంచి పాత్ర ఉన్నా లేకపోయినా నాకైతే ఎంత బాగాలేదు అయినా దేవుడు ఏంటంటే 3 దినాలు ఉపవాసం ఉండి తన జనంలో ఉపవాసం తన చెల్లికత్తులో ఉపవాసం ఉండమని తన జనంలో వచ్చిన భయంకర స్థితి నుంచి ప్రజల్ని కాపాడుకున్నది. అయితే 3 దినాలు ఉపవాసం ఉండి రాజగిరికి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయమేమి కాదు. నిజంగా ఆయనలో తన ప్రాణానికి తెగించి రాజగిరికి వెళ్ళి ఆ స్థితిగా సంతోషిస్తున్నారు. ప్రతి శనివారం సాయంకాలం ఉపవాసం రావడం జరిగింది. అనేక మంది స్త్రీల కోసం, వాటిల్లో ఎందరో స్త్రీల కోసం మాట్లాడుతూనే వస్తూ ఉంటాను. రోజు రోజుకి వినే కొద్ది మనుషులలో స్త్రీలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ మిస్ అవుతా ఉన్నాను. ఉమెన్స్ అంటే చేశారంటే తెలియక ప్రేరేపించిన మినిస్ట్రీ